హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మాట్లాడబోయే లెటర్ ఎస్. ఈ ఎస్ లెటర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మరి ఎలా ఉండబోతున్నారు, ఈ లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, ఒకవేళ ఈ పేరు పెట్టుకున్న తర్వాత ఎస్ ముందు లెటర్ ఉండి ఎన్ని లెటర్స్ ఉంటే బెటరు, మరి మేము పేరు మార్చుకోవాలని ఎలా మార్చుకోవాలి, మాకు ఎలా మరి క్లారిటీ ఇవ్వండి, మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ ఎస్ లెటర్ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు పేరు మార్చుకోవాలనుకుంటే ఏ విధంగా మార్చుకోవాలి? నన్ను ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ లెటర్ అనేది ఇట్స్ లైక్ గాడ్స్ బ్లెస్సింగ్ నంబర్. దేవుడు బ్లెస్ చేసిన లెటర్. వీళ్ళకి విపరీతమైన దయాగుణం. చాలా లెటర్స్కి దయాగుణం ఉంటుంది, వీళ్ళకి విపరీతం పీక్లో ఉంటుంది. హెల్పింగ్ నేచర్, ఫాస్ట్ రియాక్షన్, మంచి మనస్సు. దీనివల్ల వీళ్ళ లైఫ్లో ఎక్కువ దెబ్బలు తినేది వీళ్ళే. సో ఎస్ని మనం నాగు పాములాగా పోల్చుకుంటే ఇది ముందు కనపడచ్చు, వెనక కనపడచ్చు. సో ఎస్ లెటర్ నేను ఎలా చెప్తానంటే ఇట్స్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. స్టార్ట్ టు స్టాప్ అయిపోయాక దే విల్ గెట్ సరెండర్ టు బ్యాడ్. మంచికి సరెండర్ కారు వీళ్ళు. అంటే సరెండర్ అంటే ఏంది? లైఫ్ ఎండ్ చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం. లైక్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 60,000 కోట్లు ఉంది, 6,000 కోట్లు మోసం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. అదే 6,000 కోట్ల వాళ్ళ భార్య తీర్చింది. ఈయన తీర్చి ఈయన మోసం చేసే వాళ్ళ మీద కొంచెం పట్టు పెట్టి వాళ్ళని జైలు పాలో చేసి ఉండొచ్చు కదా. వీళ్ళు తొందరగా ఓటమిని ఒప్పుకుంటారు. ఒక బ్యాచ్ ఆఫ్ ఎస్. ఇంకో బ్యాచ్ ఆఫ్ ఎస్ ఏమవుతారంటే ఎవరిని నమ్మకుండా తయారైపోతారు. ఎవరు నిజంగా మంచి చేయాలని చెప్పినా కూడా అనుమానంగా చూస్తారు. అంటే జరిగిన దెబ్బలు, మోసాలు, ప్రేమలో ఫెయిల్యూర్స్, లైఫ్లో ఫెయిల్యూర్స్. భర్త ఉంటాడు ఎస్సోడికి, మంచిగా మాటలు చెప్పి ఆస్తి రాయించేసుకుంటాడు, నగలు కొట్టేస్తాడు. అంటే నేను చెప్పేది రాంగ్ నంబర్స్ ఉన్న ఎస్కి ఇది 100% జరుగుతుంది. గుడ్ నంబర్స్ ఉన్న వాళ్ళని ఎవరు మోసం చేయలేరు. సావిత్రి ఏమైంది, సిల్క్ స్మిత ఏమైంది, సౌందర్య ఇస్ యాక్సిడెంటల్ డెత్. బట్ వీళ్ళిద్దరు సావిత్రి, శ్రీదేవి ఇంచుమించు ఒక టైపే. మ్యారీడ్ పర్సన్స్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళకి టైం ఇవ్వడం లేదు, సరిగా చూసుకోవడం లేదు, ఒక రకమైన డిప్రెషన్. సిల్క్ స్మిత వచ్చి ఒకరిని పెళ్లి చేసుకోవాలి, ఆస్తంతా ఆయనకి రాసిచ్చి వాడు మోసం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. సో ఈ ఎస్ లెటర్లో ఏంటంటే ఎలా ఉంటారు ఎస్ వాళ్ళు? ఎవరినని నమ్ముతారు ఈజీగా. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, ఎవరన్నా ఆకలి అంటే ఏం చేస్తానంటే నేను తిన్నాక ఇంట్లో ఏదైనా ఉంటే తెచ్చి పెడతా. ఎస్ వాళ్ళు అయితే ఆ బాక్స్ ఎత్తి ఇచ్చేస్తారు. అంటే ఇంత మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా వరాలు ఇచ్చేప్పుడు ఏం చూడ్డు. శివుడు నాకు భస్మాస్తులను వరం కావాలి, తల మీద చేపెడితే బాగుంటే ఇచ్చేసాడు. వాడేం చేశాడు? శివుడి మీదే పెడతానని మరి తరుముకున్నాడు. సో దేవుళ్ళు ఏమి చూడరు. ఎస్ అంటేనే దేవుడు. ఎస్ అంటే శ్రీనివాస, ఎస్ అంటే శివ, ఎస్ అంటే సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం స్వామి, అందరు దేవుళ్ళు ఆల్మోస్ట్. శరవణుడు, శ్రావణ, శరవణ, చెన్నై పోతే అంతా ఎస్ లెటర్ దేవుళ్ళే ఎక్కువ ఉంటారు. సుబ్రహ్మణ్యం స్వామి. సో ఎస్ దేవుళ్ళకి ఏమంటే వీళ్ళకి దయ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మనం ఇచ్చేసి వరాలు మనం కష్టపడితే ఎట్లా? సో ఎస్లో ఉండి 3 అక్షరాలు, 6 అక్షరాలు, 8 అక్షరాలు ఉండేవాళ్ళు మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు. సో లైక్ శ్వేత, స్వాతి, సౌమ్య, స్వప్న. ఎడ్యుకేషన్లో బాగుంటారు, మంచి మనసు ఉంటుంది. మంచి వాళ్ళకి మంచి జరగదని చెప్పే లెటర్ ఎస్ ఒక ఎగ్జాంపుల్. మిగతా లెటర్లో వీళ్ళు మంచిగా ఉంటారు, మోసపోరు. ఎస్లో ఎక్కువ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దర్ గుడ్ నేచర్. అండ్ లవ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎస్ వాళ్ళకి 6 నంబర్ అవాయిడ్ చేయాలి, 8 నంబర్ అవాయిడ్ చేయాలి, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఎల్లో, బ్లూ, పింక్, పర్పుల్, వైలెట్ వేయాలి. సో వీళ్ళకి రూబీ అండ్ అమితిస్ట్ కాంబినేషన్ స్టోన్స్, రూబీ, అమితిస్ట్ మెడలో వేసుకుంటే ఈ దోషాలు తగ్గుతాయి. నేమ్లో నెగిటివ్ పోవడానికి, లైక్ ఎస్ వచ్చి తా, శ్వేత, వీళ్ళకి లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. సో ఎస్ వచ్చి ఇన్య, సౌమ్య, ఎస్ కాకుండా లావణ్య, రమ్య, ఈ లైఫ్స్ కూడా బాగుండవు. సో ఎస్ ఉన్న పేరు ఎలా ఉండాలంటే చెక్కినట్టు ఉండాలి. దేవుడితో నంబర్ కాబట్టి అంత బాగా పెట్టుకున్నప్పుడు కష్టాలు ఉండవు. లేదంటే ఫాలింగ్ ఛాన్స్. అంటే ఎస్ అంటే బాగుంటే స్టార్స్ నాన్న, లైక్ సచిన్ టెండూల్కర్, సుందర్ పిచ్చై, సల్మాన్ ఖాన్ కూడా పెళ్లి కాల 58 ఏళ్ళు. సో ఒక్కొక్క ఎస్ వాళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది.
సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ ఉండి పేరు బాగుంటే వాళ్ళు స్టార్స్, Okay. కిందకి పడరు. Okay. ఎంతమంది లాగినా వాళ్ళు దొరకరు. ఓకే ఎస్ ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే తొందరగా పడిపోతారు. ఓకే సార్, వీళ్ళందరూ కరెక్ట్ అంటే ఈ పేర్లన్నీ సరి చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను ఒక చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా. అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100-120. దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా మంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూల్ 9133789199, తిరుపతి 8688157777. కాల్ చేసి సంప్రదించగలరు.